ఏఏజీ టీమ్ షార్ట్ ఫిల్మ్ పరిచయను ప్రోత్సహించండి. మీ ప్రోత్సాహాన్ని మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం ద్వారా తెలియపరచండి. లైక్ చేసి షేర్ చేయండి. ఈ సువార్త పనిలో మీరును పాలిభాగస్తులు కండి. బాబాయ్, ఓ పుచ్చకాయ ముక్క ఇవ్వు. తీసుకోండి. బాబాయ్, అక్కడ పుచ్చకాయ తిందాం, ఆపరా. హాయ్ తాతయ్య. అమ్మా, నువ్వా? చాలా రోజులైందమ్మా నేను చూసి. తాతయ్య ఎలా ఉన్నావు? బాగున్నావా? బాగున్నానమ్మా. నువ్వు ఎప్పుడు వస్తావా అని ఎదురు నా చూస్తున్నా. కోసమా? ఎందుకు? పుచ్చకాయలు బాగా అమ్ముడవుతున్నాయా? ఎండలు ఎక్కువ కాస్తున్నాయి కదమ్మా, బాగానే అమ్ముడవుతున్నాయమ్మా. బాబాయ్ బాగున్నారా? బాగున్నానమ్మా. ఇదిగో పుచ్చకాయ ముక్క తీసుకోండి. ఓకే. ఇంకేంటి బాబాయ్ ఏముంది విషయాలు? బాబు, మీ దయ వల్ల ఎలా ఉన్నాను నేను. మాదేముంది బాబాయ్, అంతా దేవుని దయ్య. రే వినయ్. అరే శేఖర్, హాయ్రా. నువ్వెప్పుడొచ్చారో దుబాయ్ నుంచి? రే, రాత్రి వచ్చానురా. నిన్ను చూసి 3 years అయిందిరా. అవునరా, 3 years అయిపోయింది. అన్నట్టు మా చెల్లెలా ఉందిరా? బాగుందా? తనకి 8th month కదా, వాళ్ళ అమ్మగారింటికి తీసుకెళ్లారు. అవును, ప్రెగ్నెంట్ కదా. ఇంకేంట్రా? నువ్వే చెప్పాలి. ఇంకేంటి తాతయ్య? ఎక్కడికి వెళ్ళారమ్మా? హాస్పిటల్కి వెళ్ళాం తాతయ్య. హాస్పిటల్కి అమ్మా? ఏమైందమ్మా? ఒంట్లో బాగోలేదా? ఏం కాలేదు తాతయ్య, అంతా బానే ఉంది. ఏం కాదు కదా? అరే సాయంత్రం తప్పనిసరిగా ఇంటికి రావాలరా నేనే నువ్వు. వద్దాం అనుకుంటున్నాను. సర్లే రారా. ఇంకేంట్రా, ఎలా ఉన్నారు అందరూ? బాబాయ్ డబ్బులు ఇవా? అంకుల్ బాగున్నారు అంకుల్? బాగున్నానమ్మా. నువ్వెలా ఉన్నావు? నేను బాగున్నాను అంకుల్. ఇదిగో పట్టుకో అమ్మా, తీసుకెళ్ళేవి. తాతయ్య ఇగో తీసుకో. ఏంటమ్మా డబ్బులా? ఏం తాతయ్య? వద్దమ్మా, నువ్వు నాకు ఇష్టం కాదు, నేనే నీకు ఇవ్వాలమ్మా. ఇదిగో తాతయ్య తీసుకో. నువ్వు నాకు డబ్బులు ఇస్తున్నావా? కదమ్మా, వద్దు తీసుకోరా తల్లి. తాతయ్య, నువ్వు నాకు డబ్బులు ఇస్తే నేను నీతో మాట్లాడను. మాట్లాడినంటే ఎలాగమ్మా? తీసుకో తాతయ్య, వద్దనుకో. డబ్బులు వద్దురా, నాకు డబ్బులు వద్దమ్మా, నువ్వు తీసుకో అమ్మా. అదేం తాతయ్య అలా అంటావు? తీసుకో అయ్యో, తాతయ్య. వద్దమ్మా. అడుక్కుంటా తిరిగే నాకు బ్రతకటానికో మార్గం చూపించావమ్మా. నీ మేలు ఎప్పటికీ మర్చిపోలేను తల్లి. అదేం తాతయ్య, దేవుడు ఇంత మేలు చేస్తే ఇంకా బాధపడతావా? ఇది బాధ కాదురా తల్లి. ఏం తాతయ్య ఇంత బాధపడుతూ బాధ కదంటావా? తాతయ్య మనం బాధపడకూడదు, మనం నవ్వుతూ అందరినీ నవ్వించాలి. ఏది ఒకసారి నవ్వు. బాగానే చెప్పేవరో అది తల్లి. తాతయ్య, నువ్వు నవ్వుతే చాలా బాగున్నావు, ఎప్పుడు నవ్వుతా ఉండాలి. నవ్వాలి, అంతే కదా తల్లి. అది ఎప్పుడు నవ్వుతానే ఉండాలి తాతయ్య. కీప్ స్మైల్. ఏమిట్రా అన్నావు? కీప్ స్మైల్ అన్నా తాతయ్య, అంటే ఎప్పుడు నవ్వుతూ ఉండాలని అర్థం. కీప్ స్మైల్ అంటే ఎప్పుడు నవ్వుతూ ఉండాలనా? అయితే నీకు కూడా కీప్ స్మైల్. కీప్ స్మైల్. అది తాతయ్య, నువ్వు ఎప్పుడు ఇలా సంతోషంగా నవ్వుతూ ఉండాలి. వినయ్, వినయ్. అరే శేఖర్, రా, ఇక్కడ ఉన్నాను. ఇక్కడ ఉన్నావా? రారా, ఇలా కూర్చో. ఏంట్రా విషయాలు? ఏం లేదురా, అందరినీ ఒకసారి చూడాలని మళ్ళీ వెళ్ళిపోతాను. అవునా? అరే కూర్చో, వచ్చేస్తాను. ఒరే ఒరే వినయ్. వస్తాను, ఉండు. అసలు ఎండలు స్టార్ట్ అయ్యాయండి, గొంతంతా ఎండిపోతుంది. కార్లో ఉంది, తాగుతారా? తాగుతాను, ఏముంది? పెట్రోల్. ఏంట్రీ ఇవన్నీ? ఏంట్రా నీలా నువ్వు నవ్వుకుంటున్నావు? ఇవందరా, దుబాయ్లో మన వాళ్ళు ఎవరో లేక సరదాగా వీడియోలు చూస్తూ ఉంటాను ఫోన్లో. ఫోన్తోనే కాలక్షేపం. బోర్ కొట్టినప్పుడల్లా కామెడీ వీడియోస్ పెట్టుకుని చూస్తూ ఉంటాను. సర్లే తీసుకో, జ్యూస్ తీసుకో. రే, చిన్న గిఫ్ట్ రా. ఏంట్రా ఇది? వాచ్ రా. థ్యాంక్స్ రా. ఏ స్మార్ట్ వాచ్ చాలా బాగుందిరా.
థ్యాంక్స్ రా. దుబాయ్లో అంతా బాగానే సాగింది కదా నీకు? ఏముందిరా, డబ్బులంటే బాగానే వస్తాయి కానీ మన వాళ్ళు ఎవరు ఉంటారు కదా. అన్నట్టు మర్చిపోయాను, నువ్వు అదే కంపెనీలో జాబ్ చేస్తున్నావా? ఆ, అందులోనే చేస్తున్నాను రా. అవును, నీకు చెప్పడం మర్చిపోయాను, ఆ కంపెనీలో జాబ్ పర్మనెంట్ అయ్యిందిరా. మంచిదిరా. జ్యూస్ తీసుకో, తాగు. ఎప్పటి నుంచో నిన్ను విషయం అడగాలనుకుంటున్నాను రా. ఏంటి చెప్పు. ప్రతి నెల స్మైలీని హాస్పిటల్కి తీసుకెళ్తున్నారు. నిన్న కూడా హాస్పిటల్కి తీసుకెళ్ళినట్టున్నావు. మర్చిపోయాను, ఆ పుచ్చకాయలు అమ్మే తాత మీకేమన్నా దగ్గర? చాలా క్లోజ్గా మాట్లాడుతున్నాడు. లేదురా. పుచ్చకాయ ముక్కలు కూడా డబ్బులు తీసుకోలేదు. మీతో మాట్లాడారని నా దగ్గర కూడా డబ్బులు తీసుకోలేదు. పైగా స్మైలీకి తిరిగి డబ్బులు ఇస్తున్నాడు. ఎవర్రా పెద్ద ఆయన? అది ఒకరోజు స్మైలీ నేను బయటికి వెళ్ళాంరా. హలో సార్, ఈవినింగ్ కల్లా సబ్మిట్ చేస్తాను సార్. సార్ ఓకే సార్. బాబు, సార్ అది అమ్మా కొద్దిగా నా సహాయం చేయమ్మా. తాతయ్య నీకెవరు లేరా? అమ్మా, నిజంగా నీకెవరు లేరా? ఇల్లు కూడా లేదా తాతయ్య? స్మైలీ అలా అడగకూడదమ్మా. ఆ? తాతయ్య ముందే నేను అడిగిన దానికి సమాధానం చెప్పు. నీకెవరు లేరా? ఉన్నారమ్మా, 2 కొడుకులు ఉన్నారు. ఎవరూ పట్టించుకోరమ్మా. అడుక్కుంటూ తిరగలేకపోతున్నానమ్మా. అవునా? కాళ్ళు బాగా నొప్పులు పుడుతున్నాయి. కొడుకులే కానీ పట్టించుకుంటే నాకు ఈ అడుక్కునే బాధ ఎందుకమ్మా? బాబాయ్, ఏంటమ్మా ఇది? కూర్చో తాతయ్య. నా కోసం ఇంత చేస్తున్నారు మీరు? నాకేమీ అర్థం కావట్లేదమ్మా. ఏంటో ఇదంతాను. ఎందుకమ్మా? తాతయ్య ఇక్కడే కూర్చొని పుచ్చకాయలు అమ్ముకో. తాతయ్య నువ్వు ఎవరిని ఏం అడగవద్దు, వాళ్ళే నీ దగ్గరికి వచ్చి ఇస్తారు. ఇందాక తీసుకొచ్చిన వారే ప్రతిరోజు పుచ్చకాయలు తీసుకొని వచ్చి నీకు ఇస్తారు. ఓకేనా? సరేనా? ఓకే బాబాయ్, జాగ్రత్త, వెళ్ళొస్తాం మరి. అవునా? మన స్మైలీ చాలా తెలివిగా ఆలోచించిందిరా. ఈ విషయంలోనే కాదురా, ప్రతి విషయంలోనూ జ్ఞానంగానే ప్రవర్తిస్తుంది. పైగా చదువులో కూడా ఫస్ట్ ర్యాంక్ రా. బాబాయ్, బాబాయ్. అమ్మా స్మైలీ, ఇక్కడ ఉన్నాను రా. బాబాయ్ ఎక్కడున్నారా? అవునమ్మా. హాయ్ అంకుల్, ఎప్పుడు వచ్చారు? ఇప్పుడే వచ్చానా? అంకుల్ ఈ రోజు మీరు తప్పనిసరిగా భోజనం చేసి వెళ్ళాల్సిందే. బాబాయ్ అంకుల్ భోజనం తీసుకురండి.
ఆంటీ ఊరుకోదురా. పర్లేదు అంకుల్, ఆంటీతోనే మాట్లాడతాను. ఆంటీకి ఫోన్ చేయండి. అయ్యో పర్వాలేదు. బాబాయ్ అంకుల్ ఏంట్రా? తీసుకురండి. తప్పనిసరిగా భోజనం చేసి వెళ్ళాల్సింది అంకుల్. అమ్మా. నేను వెళ్తున్నాను, రండి. అమ్మ స్మైలీ, అంకుల్ చిన్న గిఫ్ట్ రా. గిఫ్ట్ అంకుల్. నీకోసమే తెచ్చాను రా, తీసుకో. థ్యాంక్ యూ అంకుల్. థ్యాంక్స్. పెన్ అంకుల్. థ్యాంక్ యూ అంకుల్, చాలా బాగుంది అంకుల్. బాబాయ్ అంకుల్ ని కిందకి భోజనం తీసుకురండి. తప్పనిసరిగా మీరు భోజనం చేసి వెళ్ళాల్సింది అంకుల్. ఒరేయ్, నేను తీసుకొస్తాను, భోజనం వెళ్ళమ్మా. పర్లేదు పర్లేదు బాబాయ్, అంకుల్ ని భోజనం తీసుకురండి. త్వరగా రండి, వస్తాడమ్మా. నేను వెళ్తున్నాను. మంచి మనసురా. స్మైలీకి మనాతనని ఏముండదురా, అందరినీ ఒకేలా ప్రేమిస్తుంది, ఇలా ఆప్యాయంగా పలకరిస్తుంది. ఒరే వినయ్, స్మైలీని చాలా బాగా చదివించాలరా. తను చూస్తుంటే మంచి బ్రైట్ ఫ్యూచర్ కనబడుతుందిరా నాకు. తనకి ఎప్పుడు ఏం అవసరం ఉన్నా నేనున్నానని మర్చిపోవద్దు, అర్థమవుతుందా? అలా తెలివిగా ఉన్న పిల్లల్ని మనం ఎంకరేజ్ చేస్తే సమాజంలో 10 మందికి ఉపయోగపడతారు. వినయ్, రే, ఏం మాట్లాడవేంటి? ఏమైందిరా, ఏం మాట్లాడవేంటి? ఏం లేదురా. ఒరే నువ్వు నా దగ్గర దాస్తావేంట్రా? ఏమైంది సరే ఏం లేదురా. చెప్పరా, ఏమన్నా ప్రాబ్లం ఏంటి? మన స్మైలీకి ఉమ్, దేవుడంత ఆయుష్ ఇవ్వలేదురా. రే, ఏం మాట్లాడుతున్నావురా నువ్వు? నువ్వు మాట్లాడుతుంది ఏం అర్థం అవట్లేదు నాకు. నిజమేరా, స్మైలీ ఎంతో కాలం బ్రతకదురా. రే, నీకేమన్నా పిచ్చేంట్రా? అలా మాట్లాడడానికి నోరేలా వస్తుందిరా నీకు? ఒరే శేఖరు, నేను నిజమే చెప్తున్నాను రా. ఏమన్నా హెల్త్ ప్రాబ్లమా? ఎంత ఖర్చు అయినా పర్లేదు, డబ్బుల గురించి నేను చూసుకుంటాను. మంచి ట్రీట్మెంట్ చేయిందాం. ఒరే చెప్పరా. మన చేతుల్లో ఏమీ లేదురా. చేతుల్లో లేకపోవడం అంటే అసలు ఏమైంది? తన హార్ట్లో హార్ట్లో 2 హోల్స్ ఉన్నాయంట్రా. హోల్స్ ఉంటే ఆపరేషన్ చేయించవచ్చు కదరా. అరే, ఒక్క హోల్ అయితేనే ఆపరేషన్ సెట్ అవుద్దో లేదో తెలియదంట్రా. ఏకంగా తన హార్ట్లో 2 హోల్స్ ఉన్నాయంట్రా. అవునా? తను ఎంతకాలం బ్రతుకుతుందో చెప్పలేమంటున్నారా. అయ్యో, ఈ విషయం స్మైలీకి తెలియదు కదా? తనకంతా తెలుసురా. తెలుసా? తెలిసిన అంత హ్యాపీగా నవ్వుతూ ఎలా తిరగలుగుతుందిరా? రే, నువ్వు నాతో ఎలాగోలా మాడతలేదు కదూ? రే, సరదాగా చెప్పే మాట్లాడినరా ఇవి. ఇంత బాధ గుండెల్లో పెట్టుకుని మీరింత హ్యాపీగా నవ్వుతూ ఎలా ఉండగలుగుతున్నారా? చక్కగా సంతోషంగా నవ్వుతున్నారు. స్మైలీలో అసలు ఆ బాధే కనబట్టలేదు. అసలు ఇది ఎలా సాధ్యం? ఇంత బాధను గుండెల్లో పెట్టుకుని ఎలా ఆనందంగా ఉండగలుగుతున్నారా మీరు? నాకేం అర్థం అవట్లేదు. మా ఆనందం గురించి చెప్పాలంటే ముందు స్మైలీ వాళ్ళ అమ్మగారి గురించి చెప్పాలి. అదే మా వదినమ్మ గురించి. మీ వదిన గురించా? మా అన్నయ్య వదిన పెళ్ళైన కొంతకాలం బాగానే ఉన్నారు. 2-3 సంవత్సరాలకు కూడా పిల్లలు కలగకపోతే మా అమ్మ వదిన్ని సహించలేకపోయేది. ఎప్పుడూ తిడుతూ ఉండేది. మా వదినేం సైలెంట్గా ఉండేది కాదు, తిరిగి మాటకు మాట సమాధానం చెప్పేది. మా అన్నయ్య గురించి నీకు ఎలాగ తెలుసు కదా, అడుట్టు కోపదారి మనిషి. వాడు ఎప్పుడు కొడుతూ తిడుతూ ఉండేవాడు. వాడు తిట్టినప్పుడల్లా మా వదిన బట్టల బ్యాగ్ సర్దుకుని వాళ్ళు పుట్టింటికి వెళ్ళిపోయేది. మా ఇంట్లో ఎప్పుడు చూసినా గొడవలు దెబ్బలాట్లే, అసలు ప్రశాంతతే ఉండేది కాదు. నాకైతే ఇంట్లో ఉండాలంటేనే చిరాకు వచ్చేసేది. అలాంటి మా వదినలో క్రమంగా మార్పు రావడం ప్రారంభించింది. ఏంటి ఈ మధ్య అసలు మా ఇంటికి రావడం మానేసావు? అసలు బొత్తిగా ఖాళీ ఉండలేదు. అది సరే గాని మీ అబ్బాయిని కోడల పిల్లని ఏదైనా మంచి హాస్పిటల్లో చూపించకపోయావా? ఎందుకు చూపించలేదు బాబు, బోళ్ళు హాస్పిటల్ తిప్పాను, తిరగని హాస్పిటల్ లేదు. దాని గడుపులోనే ఏదో తేడా అంట. అవునా? నా కొడుకు పళ్ళు అనగా టాబ్లెట్లు అనగా ఎన్ని తెచ్చి పడేస్తాడు. ఎన్ని మింగితే మటుకు ఏం ఉపయోగం? దాని కడుపునో కాయా పండ. మా కర్మకాలి దాపరించింది మాకు. నా బాధ ఎవరితో చెప్పుకున్నామా పార్వతి? అత్తయ్యగారు టాబ్లెట్ వేసుకోలేదండి ఇంకని. ఆంటీ గారు బాగున్నారండి? బాగున్నానమ్మా. వేసుకోండి అత్తయ్య గారు, ముందు మీరు టాబ్లెట్ వేసుకోండి. వేసుకోండి, టాబ్లెట్ చాలా లేట్ అయిపోయింది కదండి. షుగర్ టాబ్లెట్ వేసుకోవడం మర్చిపోకండి అత్తయ్య గారు. సరే అయితే వేసుకోండి టాబ్లెట్, నేను టిఫిన్ తీసుకొస్తాను.
ఇదిగో వదినా అత్తయ్య గారు వచ్చేసావా వేడివేడిగా ఉన్నాయి, త్వరగా తినేయండి. ఆంటీ మీరు కూడా తీసుకోండి. చూడజావు అయ్యో పర్వాలేదండి, చూడజావు ఎంతసేపు ఉంటదండి. నువ్వు మరీ అయ్యో బలం పర్వాలేదు, తీసుకోండి పెట్టేస్తున్నావు ఆంటీ. తింటా ఉండండి అత్తయ్య గారు, కాఫీ కలుపుకొస్తాను. అలాగేనమ్మా. అన్నట్టు మర్చిపోయాను అత్తయ్య గారు, ఆ, మీరు షుగర్ టెస్ట్ చేయించుకుని 3 నెలల పైన అయిపోతుంది, టాబ్లెట్స్ కూడా అయిపోయినాయి. త్వరగా తినండి, హాస్పిటల్కి తీసుకెళ్తాను మిమ్మల్ని. మీ అబ్బాయి గారు ఖాళీ ఉండట్లేదు కదండి, మన ఇద్దరం వెళ్దాం హాస్పిటల్కి. షుగర్ టెస్ట్ చేయించుకుందరు కానీ మీరు ఈరోజు త్వరగా టిఫిన్ చేసేయండి, బయలుదేరుదాం మనం. వేడిగా ఉన్నాయి కదండి. ఏంటి ఇంత మార్పు? నేను ఏమన్నా తిరిగి ఏమనట్లేదు. పైగా ఈ మధ్య నన్ను చాలా మంచిగా చూసుకుంటుంది. ఏంటో ఇంత మార్పు. లంచ్ బాక్స్ ఎక్కడ పెట్టావు? అక్కడే పెట్టానండి. పొద్దున్నే మొదలు పెట్టేసావా? ఏదో నీ కష్టంతో ఫ్యామిలీ అంతా గడుస్తున్నట్టు. ఆఫీస్కి వెళ్ళే వరకు నాకేం కావాలో చూసుకోవాలి కదా. అన్నం తింటున్నావా, గడ్డి తింటున్నావా? జాగ్రత్తగా వెళ్ళరండి. వదినా, ఏంటమ్మా? ఇంతకు ముందు అన్నీ తిడితే నువ్వు తిరిగి తిట్టేదానివి. ఇప్పుడేంటి వదినా, కనీసం మాట్లాడడం లేదు? మీ అన్నయ్య గారికి నేనంటే చాలా ఇష్టం అమ్మా. ఈ మధ్య ఆఫీస్లో వర్క్ ఎక్కువైపోయి ఆ టెన్షన్లో తిడుతున్నారు అంతే. నేను ఆయన మనిషినని అనుకున్నారు గనుకే ఆ బాధ నా దగ్గర వ్యక్తపరుస్తున్నారు. నిన్ను ఎప్పటి నుంచో ఒక విషయం అడగాలనుకుంటున్నాను వదినా. నేను కొన్ని రోజులుగా గమనిస్తున్నాను, నువ్వు చాలా నెమ్మదిగా ప్రశాంతంగా ఉండగలుగుతున్నావు. నీలో చాలా మార్పు కనిపిస్తుంది. ఈ మార్పుకు కారణం ఏంటి వదినా? మీ అన్నయ్య తరచుగా పెడుతున్న గొడవలకి తట్టుకోలేక మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తుంటే మా అమ్మ నాన్న వాళ్ళు మీ ఆయన ఎన్ని బాధలు పెట్టినా కొట్టినా అక్కడే ఉండాలి కానీ అస్తమానం మా ఇంటికి రావద్దన్నారు. ఆఖరికి అన్నయ్య కూడా అస్తమానం ఇలా ఇంటికి వస్తుంటే ఇరుగు పరుగు వారికి మేమేం సమాధానం చెప్పుకోవాలని మీ ఆయన తిట్టినా కొట్టినా అక్కడే పడిచావు అని అనేశారమ్మా. ప్రతిరోజు మీ అన్నయ్య పెడుతున్న బాధలు తట్టుకోలేక ఒకరోజు చచ్చిపోదాం అనుకున్నాను. అయ్యో వదినా, ఎలకల మందు కోసమని స్టోర్ రూమ్లోకి వెళ్ళాను. అప్పుడు నా స్నేహితురాలు నా పెళ్ళికి గిఫ్ట్ ఇచ్చిన పుస్తకం కనిపించింది. నిస్సి ఇచ్చిన పుస్తకం ఇలా పక్కన పాడేసానేంటి? ఈ పుస్తకం అసలు నాకు ఎందుకు ఇచ్చింది నిస్సి అని ఓపెన్ చేసి చూశాను. దానిలో కొన్ని మాటలు నాకు ఆదరణగా అనిపించాయి. దుఃఖమునకు ప్రతిగా ఆనంద తైలమును, భారభరితమైన ఆత్మకు ప్రతిగా స్తుతి వస్త్రమును వారికిచ్చుటకు ఆయన నన్ను పంపి ఉన్నాడు. ఇదేంటి అర్థం కావట్లేదు. ఒకసారి నిస్సికి ఫోన్ చేస్తాను. నిస్సికి ఫోన్ చేసి ఒకసారి రమ్మంటే తన వెంటనే వచ్చింది. జరిగిందంతా తనకు వివరించి చెప్తే తను నాకు అర్థమయ్యేలా చెప్పింది. ఆ మాటలు నన్ను చాలా ఆదరించాయి. చనిపోవాలనుకున్న నాకు ఆ మాటలు తిరిగి మళ్ళీ బ్రతకాలని ఆశ కలిగించాయి. నీకులానే బైబిల్లో హన్నా అనే ఒక ఆమె ఉన్నది. ఆమెకు పిల్లలు లేకపోతే దేవుని మందిరానికి వెళ్ళి మొరుపెట్టింది. అప్పుడు ఆమెకి దేవుడు 12 మగబిడ్డనిచ్చాడు తెలుసా? నువ్వు కూడా ప్రార్థన చేసుకుంటే దేవుడు నీకు సంతానం ఇస్తాడు. నా స్నేహితురాలు చెప్పిన మాటలు బట్టి నేను కూడా ప్రార్థన చేసుకుంటే దేవుడు నాకు సంతానం ఇస్తాడని ప్రార్థన చేయడం, బైబిల్ చదవడం ప్రారంభించానమ్మా.
అంతే. ఆ వాక్యాన్ని చదువుతుండగా ఆ వాక్యాలు నా ప్రవర్తన మార్చాయమ్మా. నిస్సే నా పెళ్ళికి బైబిల్ గిఫ్ట్ ఇచ్చినప్పుడు ఆ నల్లట్ట పుస్తకం నాకెందుకులే అనుకున్నాను. ఆ నల్లట్ట పుస్తకమే ప్రతి ఒక్కరి జీవితం తెల్లగా మారుస్తుందని దాన్ని చదివిన తర్వాతే నాకు అర్థమైంది. బైబిల్లో చదివిన ఆ వాక్యాలు బట్టే ఎంత బాధలో అయినా సరే ఆనందంగా ఉండగలుగుతున్నాను. ఎటువంటి పరిస్థితినైనా సహించగలుగుతున్నాను. అందుకే నేను సంతోషంగా ఉంటున్నాను. మా వదంలో వచ్చిన మార్పును చూసి నేను కూడా బైబిల్ చదవడం ప్రారంభించాను. ఆ వాక్యం నన్ను కూడా మార్చేసింది. పవిత్రంగా ఎలా బ్రతకాలో నేర్పించింది. నేనే కాదు, మా అన్నయ్య అమ్మ కూడా మార్పు చెందారు. మేమందరం దేవుని మందిరానికి వెళుతూ ఎప్పుడైతే వాక్యానుసారంగా జీవించడం ప్రారంభించామో మా కుటుంబంలో అసమాధానం పోయి ఆనందం వచ్చేసిందిరా. అంతేకాదు, దేవుడు మా అన్నయ్య వదినల్ని ప్రేమించి గర్భఫలం ఇచ్చాడు. సహజంగా ఎవరైనా పిల్లలు పుట్టినప్పుడు ఏడుస్తారు, కానీ మా స్మైలీ అయితే నవ్వడం ప్రారంభించింది. అందుకనే రే మా వదిన స్మైలీ అని పేరు పెట్టింది. చిన్నప్పటి నుంచి స్మైలీకి దేవుని వాక్యం నేర్పిస్తూ దేవుని యందు భయభక్తుల్లో పెంచిందిరా మా వదిన. స్మైలీ చక్కగా అందరిలో ఎదిగి పెద్దదయ్యిందిరా. కానీ ఒకరోజు అకస్మాత్తుగా ఏమైందిరా? ఎమర్జెన్సీ హాస్పిటల్లో జాయిన్ చేస్తే బాడీ స్కాన్ చేసి హార్ట్లో 2 హోల్స్ ఉన్నాయన్నారు. ఆపరేషన్ చేయడానికి వీలు కాదు, అమ్మాయి ఎంతో కాలం బ్రతుకుదని చెప్పారు. ఏంటి ఇలా దిగాలుగా కూర్చున్నారు? ఓహో, డాక్టర్ గారు చెప్పిన దానికి బాధపడుతున్నారా? దేవుడు 12 బిడ్డనిచ్చినట్టు ఇచ్చి ఏంటో భయంకరమైన రోగం పెట్టేశాడు. ఇప్పుడు మనకు జరిగింది కీడులా అనిపించినా మనం నమ్మిన దేవుడు మేలే చేస్తాడని మనం నమ్మలేకపోతే దేవునికి ఇష్టలుగా ఎలా జీవించగలం అత్తయ్య గారు? యోబు సమస్తం కోల్పోయినా దేవుణ్ణి బట్టి మాత్రమే ఆనందించగలిగాడు. కాబట్టి కోల్పోయిన దానికంటే రెట్టింపు మేలులు పొందుకొనగలిగాడు. షడ్రక్, మేషక్, అబేద్నెగో అగ్నిగుండంలో పడద్రోయబడుతున్నప్పుడు చూసిన జనులందరికీ అది కీడులా అనిపించినా విశ్వసించిన వారు మాత్రం అగ్నిగుండంలోనికి ప్రవేశించి అద్భుతాన్ని చూడగలిగారు. దేవుణ్ణి మహిమపరచగలిగారు. ఎందుకంటే ఆయన ప్రేమించే వారందరికీ సమస్తము సమకూడి మేలు కొరకే జరుగుతాయని విశ్వసించారు గనుకే అద్భుతాన్ని చూడగలిగారు. ఏమండి అత్తయ్య గారు, స్మైలీ విషయంలో జరిగింది మనం కీడులా భావించి దుఃఖపడొద్దండి. దేవుడు ఏదో గొప్ప మేలు దాచి ఉంచాడని విశ్వాసంతో నిరీక్షణ కలిగి ఎదురు చూద్దామండి. వదిన జ్ఞాపకం చేసిన దేవుని వాక్యాన్ని బట్టి దేవుడు ఖచ్చితంగా మేలు చేస్తాడని మేము విశ్వసించము. ఆ నమ్మకాన్ని బట్టి మేము ఏ పరిస్థితుల్లో ఉన్నా ఇలా ఆనందంగా ఉండగలుగుతున్నాం. మేము ఆనందించే ఈ ఆనందం నేడుండి రేపు మాయమైపోయే ఈ జీవితాన్ని బట్టి కాదురా. మరి ఇంక దేని బట్టి? అందరూ ఉన్న ఈ జీవితంలోనే సుఖించాలి, సంతోషించాలని ఎవరిష్టానుసారంగా వాళ్ళు ఎంజాయ్ చేస్తుంటే నువ్వేంటి ఈ జీవితం బట్టి కాదంటావు? అన్నీ ఉన్నప్పుడు కలిగేది శారీరక ఆనందం. ఇది శరీరం ఉన్నంతకాలమే ఉంటుంది. కానీ ఈ లోకంలో ఏమున్నా లేకపోయినా ఈ జీవితంలో దేవుడు మనకిచ్చే నిత్యజీవ సంబంధమైన ఆత్మలో ఆనందించగలగడమే నిజమైన ఆనందం. ఈ జీవితం తర్వాత మరో జీవితం ఉందా? అదెలా సాధ్యం?
మనం విత్తిన విత్తనం చచ్చి బ్రతకడం ఎలా సాధ్యమో మనం కూడా ఈ జీవితం తర్వాత నిత్య జీవితం పొందడం అంతే సాధ్యం. రే శేఖర్, ఈ లోకంలో మనం సంపాదించుకున్న ఆనందం కొంత సమయం ఉంటుంది, కానీ దేవుడిచ్చే ఆనందం నిరంతరం నిలుస్తుంది. ఈరోజు ప్రపంచమంతా ఆనందం కోసం వినోదాల వెంట పరిగెడుతుందిరా. మనుషుల్లో పరిపూర్ణమైన ఆనందం లేకేరా ఆర్టిఫిషియల్ ఆనందాన్ని డబ్బులిచ్చి కొనుక్కోవాలనుకుంటున్నారు. అందుకే కదరా కామెడీ షోలు, రకరకాల వీడియోలు చూస్తున్నారు. మనలో పాపం, ద్వేషం, అసూయ ఉన్నంతకాలం మన హృదయంలో ఆనందం కలగదురా. పరిపూర్ణమైన ఆనందం కలగాలంటే మన హృదయంలో పాపం తీసేయాలరా. మనలో చెడును తొలగించగలిగిన వాడు ఆ యేసుక్రీస్తు ఒక్కడేరా. ఎందుకంటే ఈత వచ్చిన వాడే నీటిలో పడిన వాడిని కాపాడగలడు. పాపాన్ని జయించిన వాడే పాపిని రక్షించగలడు. మరణాన్ని గెలిచిన వాడే నిత్య జీవాన్ని ప్రసాదించగలడు. ఒరే శేఖర్, మాకు కలిగిన ఈ దేవుని యందైన నిరీక్షణ మాకు పరిపూర్ణమైన ఆనందాన్ని ఇస్తుందిరా. శ్రమ అయినా, ఇరుకైనా, ఇబ్బంది అయినా, చివరికి మరణమే అయినా ఆ ప్రభువునందు మేము నిత్యము ఆనందించగలుగుతున్నాం రా. రే, మీరు కలిగి ఉన్న ఆనందం నాకు కావాలరా. ఒకసారి ఆ బైబిల్ నాకు ఇవ్వరా, నేను నా జీవితాన్ని మార్చుకుంటాను. బాబాయ్, ఇంక ఇక్కడ ఉన్నారా బాబాయ్? మీకోసం కిందంతా రెడీ చేసాం. ఏంటి బాబాయ్ ఇంత లేటు? అన్నీ చల్లారిపోతున్నాయి కదా, టైం చాలా అవుతుంది. బాబాయ్ రండి బాబాయ్. అంకుల్ రండి అంకుల్. బాబాయ్ రండి బాబాయ్, కింద అమ్మా నాన్నలు వెయిట్ చేస్తున్నారు. అంకుల్ రండి అంకుల్, వెళ్దాం. ఆనందం ఇది పెదాలపై చిరునవ్వులా అనిపించిన, కళ్ళలో కృతజ్ఞతగా సాక్షాత్కరించిన, ఇది శరీర సంబంధమైనది కాదు. ఆనందం అంతరంగానికి సంబంధించింది. అందుకే అపోస్తులుడైన పరిశుద్ధ పౌలు గారు ఫిలిప్పీ సంఘానికి ఉత్తరాన్ని రాస్తూ, ఎల్లప్పుడూ ప్రభునందు ఆనందించండి, మరలా చెప్పుదును ఆనందించండి అని అంతా సౌఖ్యంగా ఉన్నప్పుడు చెప్పింది కాదు. చెరసాలలో బంధించినను తన హృదయంలో ఉన్న ఆనందాన్ని బంధించలేకపోయారు. తన శరీరాన్ని బంధించగలిగారు, కానీ తన హృదయంలో ఉన్న ఆనందాన్ని బంధించలేకపోయారు. తను పొందబోయే ఘనత ముందు, పరలోక శాశ్వతమైన ఆనందం ముందు ఈ లోకంలో శరీరపు శ్రమలు ఎన్నతగినవి కావని, తృణప్రాయమైన ఈ జీవితంలో ఎదురయ్యే కలతలు, కన్నీటి కథలు తన శాశ్వతమైన ఆనందాన్ని చెరపలేవని చెక్కు చెదరని విశ్వాసంతో, మొక్కవని ధైర్యంతో సంఘాన్ని బలపరిచాడు. మిత్రమా, నీ కష్టం, నీ కన్నీళ్లు నీ జీవితంలో చిరునవ్వు లేకుండా చేస్తుంటే, కలువరి కొండ మీద మండుటెండలో శరీరమంతా గాయాలే, సుకుమారమైన దేహం దున్నబడిన భూమిలా నిందలతో హృదయమంతా గాయపడిన ఆ యేసుక్రీస్తు వైపు చూడు. నీ కన్నిటిని నాట్యముగా మారుస్తాడు. నీ దుఃఖం సంతోషంగా మారిపోతుంది. నీ వేదన ఆనంద గీతంగా, నీ స్వరమే సంతోష సాగరంగా మారిపోతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ బటన్ క్లిక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.